జై హో. కొండకి అగరుపొగ వేసినట్లు కదిలి వెళ్లే మేఘాలు, పరిమళాలు హత్తుకొని మనసు తాకే మంచు తుషారాల పరామర్శ, గుబాళించే సుమాలు, గుమ్మెత్తించే వాతావరణం. ఇలాంటి ఆహ్లాద లోకం ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాకు ఇప్పుడు మరో ఆకర్షణ తోడైంది. సురభి వాటిక పేరుతో దేశంలోనే అతిపెద్ద సుగంధ ఉద్యానవనం ఏర్పాటైంది. కొద్ది మంది సంకల్పంతో సదాశయ వనం రూపుదిద్దుకుంది. కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే పూర్తయింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలో లాల్ కువాన్ ఓ పచ్చని పల్లెటూరు. భూలోక స్వర్గం లాంటి పరిమళ ఉద్యానవనం, పండ్లు, సుగంధ మొక్కలు, విరబూసిన పూల తీగలు, అనేక పరిమళాల కలబోతలా పలకరించే ఓ మూలికా వనం. అదే సురభి వాటికగా ప్రాచుర్యంలో ఉన్న సుగంధవనం. ప్రత్యేకత ఏమిటంటే దేశమంతటా కనబడే దాదాపు 150 రకాల ఔషధ మొక్కలు, గుబురైన పొదలు, వైవిధ్యంగా మల్లె తీగలు, రకరకాల తులసి చెట్లను ఇక్కడ ఒక్కచోటనే చూడవచ్చు. ఇది మంచుకొండల్లో మరో లోకం. సురభి వాటిక ఏర్పాటు కేవలం 3 ఏళ్లలో పూర్తయింది. ఇది దేశంలోనే తొలి సుగంధవనంగా ఖ్యాతిని పొందింది. मेरा नाम संजीव चतुर्वेदी है। मैं उत्तराखंड फॉरेस्ट डिपार्टमेंट के रिसर्च विंग में चीफ कंजर्वेटर। నేను సంజీవ్ చతుర్వేది, ఉత్తరాఖండ్ అటవీ పరిశోధక విభాగం ముఖ్య అధికారిని. సేకరణ, సంరక్షణ, సుగంధ మొక్కలపై అవగాహన పెంచడం మా ముఖ్య ఉద్దేశం. మొక్కల పెరుగుదల, పంట ఉత్పత్తికి అనువైన ఆగ్రో క్లైమేటిక్ జోన్ ఇది. ఇక్కడ 150 రకాల మొక్కలున్నాయి. వాటిని ప్రజలకు ఉపాధి కల్పించేలా అనుసంధానించటం మా ఈ మూలికా సంరక్షణాలయ స్థాపన మా ధ్యేయం. और उनके प्रोपगेशन के ऊपर काम करें और साथ में इसको लॉन्ग टर्म में लोगों की लाइवलीहुड से जोड़ने की कोशिश करें. అత్యంత సున్నితంగా ఉండే మల్లె తీగల నుంచి గుబాళించే గులాబీ మొక్కలు, హరిచందనం నుంచి కర్పూరం దాకా అందరూ ఆస్వాదించి ఆనందించేలా సువాసనలు మనసు తాకుతాయి. ఈ సుగంధ వాటికను 2018లో ఉత్తరాఖండ్ అటవీ పరిశోధక విభాగం ముఖ్య సంరక్షణాధికారి, సామాజిక కార్యకర్త వీణారావు సంయుక్తంగా ప్రారంభించారు. देखिए, ये जूही का पौधा है। इस एरोमेटिक गार्डन जो हमारा लाल कुआं का सुरभि वाटिका है, इसमें मोर देन 150 स्पीसीज करीब लगी है. ఇది జూహీ లేదా జాస్మిన్ మల్లె తీగ. ఇక్కడ ఉన్న 150 రకాల సుగంధ మొక్కలలో ఇదొకటి. ఘాటైన పరిమళాన్ని కలిగి ఉంటుంది. పువ్వులను దైవారాధన సంబంధ కార్యక్రమాలకు వినియోగిస్తారు. అలాగే పరిమళ ద్రవ్యాల తయారీకి, ఔషధ ఉత్పత్తులకు ముడి పదార్థంగా వాడతారు. సుగంధ మొక్కలపై ప్రజలకు అవగాహన కోసం శిక్షణ ఇస్తాం. यूजफुल है, बहुत सारी दवाइयों में भी ये पड़ती हैं. इस पर्पज से भी इस गार्डन का महत्व बढ़ जाता है कि आम जनमानस को हम यहाँ पे ट्रेनिंग प्रोवाइड कराएं. లాల్ కువాన్ ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాల దుర్గంధం కాలుష్య కారకంగా ఉంది. ఇక్కడ సుగంధవనం ఏర్పాటు వ్యూహాత్మకమే. హిమాలయ పర్వత ప్రాంతంలో సుగంధ సంపద, సౌందర్య ఉత్పత్తుల ముడి పదార్థాలు, వాటి విలువపై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువ ఉపయోగపడే మొక్కలపై అధ్యయనం, పరిశోధనతో దృష్టి పెట్టారు. సమగ్ర సర్వే ద్వారా ఎక్కడెక్కడ మొక్కల పంపిణీ చేపట్టాలో గుర్తించారు. पर चाह है तो राह है, ये बात मैं मानती हूँ, क्योंकि अचानक एक दिन మనసుంటే మార్గం ఉంటుందని నేను నమ్ముతాను. 2019లో ఓ రోజు ఉత్తరాఖండ్ అటవీ విభాగం నుంచి ఫోన్ వచ్చింది. నేను సుగంధ పరిమళ మొక్కలపై వాట్సాప్ గ్రూప్లో ఉంచుతున్న వివిధ రకాల మొక్కల పోస్టులను తాము గమనించామని వారు నాతో చెప్పారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక సుగంధవనం ఏర్పాటు చేయబోతున్నట్లు ఉత్తరాఖండ్ అటవీ పరిశోధక విభాగం ముఖ్య సంరక్షణాధికారి సంజీవ్ చతుర్వేది చెప్పారు. నా సహకారం కావాలని కోరారు. ఈ మాటలు నాకెంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నిచ్చాయి. నేను ఉత్తరాఖండ్ అటవీ విభాగాన్ని దర్శించి సంరక్షణాలయ ఏర్పాటు కోసం వారికి సాయం చేశాను. 24 రకాల తులసి, సుమారు 150 రకాల సుగంధ మొక్కలు ఇక్కడ ఉన్నాయి. तुलसी की लगभग 24 वैरायटियां हमने वहाँ पे लगाई और सुगंधी पौधों की लगभग 150 वैरायटी आज वहाँ पर मौजूद है. ఈ సుగంధ వాటికలో అనేక విభాగాలున్నాయి. పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు, ఆక్సిజన్ పరిమాణం పెంచడానికి వాతావరణాన్ని సువాసన భరితంగా మార్చే మొక్కలను నాటారు. ఈ తోటలో అనేక విభాగాలున్నాయి. తులసి వాటిక, సుగంధ ఆకులు, సుగంధ పువ్వులు, సుగంధ మొక్కల కాండాలు, వేళ్లు, సుగంధ గడ్డి, వృక్షాలున్నాయి. తోట అంతర్భాగంలోని తులసి వాటికలో రామ తులసి, శ్యామ తులసి, వన తులసి, కాళీ తులసి, పూజా తులసి లాంటి 20 రకాల తులసి జాతులున్నాయి.
तथा मैं उत्तराखंड की वन विभाग के నేను ఉత్తరాఖండ్ అటవీ శాఖలో పరిశోధక విభాగం సహాయకుడిగా పనిచేస్తున్నాను. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ఈ సుగంధ ఉద్యానవనాన్ని 7 విభాగాలుగా చేశారు. ఇక్కడ సుగంధ మొక్కల్లో ప్రధాన రకం వైట్ అల్లం లిల్లీ. ఇది పరిమళ ద్రవ్య తయారీలో ఉపయోగిస్తారు. అనేక ఆయుర్వేద ఔషధాల్లో ముఖ్య ముడి పదార్థంగా పనికొచ్చే ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న ఈ చెట్లు యాంగ్ చెట్లు. వృక్షశాస్త్ర నామం కెనంగా ఓడోరాటా. దీన్ని పెర్ఫ్యూమ్ చెట్టు అని పిలుస్తారు. పువ్వులు ఎంతో సువాసనతో ఉంటాయి. సౌందర్య పరిశ్రమలో ప్రధానంగా వాడుతున్నారు. इसका प्रयोग सौंदर्य प्रसाधनों एवं कॉस्मेटिक इंडस्ट्रीज में किया जाता रहा है. తోటలో దాదాపు 15 రకాల మల్లెలు ఉన్నాయి. లెమన్ గ్రాస్ నుంచి పసుపు వరకు, అల్లం నుంచి లవంగం వరకు ఈ తోట సుసంపన్న సుగంధ వృక్ష సంపదకు నెలవు. దక్షిణాదికి చెందిన గంధం, ఉత్తర భారత కుంకుమ్, ఈశాన్య ప్రాంత అగరు లాంటి విలువైన జాతులతో సాంస్కృతిక వారసత్వం, జీవ వైవిధ్యాన్ని ఒకేలా ఉండేలా కాపాడుతుంది. देखिए यहाँ पे अब मैं जिस जगह पे खड़ा हूँ, यहाँ पे 2 बड़ी इंपॉर्टेंट एरोमेटिक स्पीसीज हैं. एक तो सैंडलवुड की है. ఇక్కడ చందనం కూడా ఉంది. దీనికి మన దేశంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ఇది కర్ణాటక రాష్ట్ర వృక్షం. ఈ ఇతర జాతి తెల్ల అల్లం లిల్లీ. వర్షాకాలంలో ఇది తెల్లటి పువ్వులను ఇస్తుంది. ఇవి మన దేశంలో అమూల్య సుగంధ పుష్పాలు అని నేను భావిస్తున్నాను. ఇవి హిమాలయ శ్రేణిలో కనిపిస్తాయి. बरसात के समय सफ़ेद रंग के फूल आते हैं और ये शायद हमारे देश के सबसे ज़्यादा खुशबू वाले फूलों में से एक है. ये पूरी जो हमारे हिमालय की तलहटी का क्षेत्र है उसमें ये पाई जाती है साल के जंगलों में प्राकृतिक रूप से. ఉత్తరాఖండ్ అటవీ పరిశోధక విభాగం సురభి వాటిక సుగంధవనాన్ని 3 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసింది. మొత్తం 111 ఎకరాలకు విస్తరించే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. సురభి వాటిక సుగంధవనం మన దేశానికి గర్వకారణం.